హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కమ్మని రుచులు. ఈ వీడియోలో నేను కోడిగుడ్డు ఉల్లికారం పేరు చెప్తుంటేనే నోరూరుతుంది కదా. ఇది నోటికి రుచిగా, కారంగా, తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపించే కోడిగుడ్డు ఉల్లికారాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఇక్కడ నేను మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ కారం పొడి తీసుకుంటున్నాను. ఇందులోకే 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసేసి వేసుకున్నాను. మీరు కావాలంటే పొట్టుతో కూడా వేసుకోవచ్చు. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే రోటిలో కూడా దంచుకోవచ్చు. ఇక్కడ నేను 3 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను. మీరు ఎన్ని ఎగ్స్ అయినా కూడా తీసుకోవచ్చు. పైన ఉన్న వైట్ పార్ట్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. పక్కన ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి చిటికెడంత పసుపు, కొంచెం కారం, ఇంకా ఉప్పు వేసుకొని పక్కన పెట్టుకున్న ఆ ఎగ్ వైట్ పీసెస్ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు 2 నిమిషాల పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలా కలర్ మారిన తర్వాత వీటిని మనం ఒక ప్లేట్లోకి పక్కకు తీసుకోవాలి. ఇదే నూనెలో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఇందులోకే చిటికెడంత ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారంని ఇందులో వేసుకొని ఈ ఎగ్స్కి ఉల్లికారం అంతా కూడా పట్టే వరకు 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా కొత్తిమీర తరుగు వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే. తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్విక్గా అయిపోయే కోడిగుడ్డు ఉల్లికారాన్ని తప్పకుండా ట్రై చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం మన కమ్మని రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.